అమ్మ ఈ పండుగ రోజు హరిదాసులు వస్తూ ఉంటారు. ఇంటింటికి వచ్చి పాటలు పాడుకుంటూ ఎవరికి తోచింది వాళ్ళు ఇస్తూ ఉంటారు. హరిదాసు వచ్చినప్పుడు ఏమి ఇవ్వచ్చు ఎవరైనా కూడా. అలాగే బసవన్నలు కూడా వచ్చి ఇంటి ముందు నృత్యం చేసి అక్కడ కూడా ఒక పాట ఆయన ఏదో పాట రూపంలో పాడుతూ చెప్తూ ఉంటారు. బసవన్న ఇవ్వండి ఏదో ఒకటి అన్నట్టుగా. ఇవి 2 దేన్ని ఉద్దేశిస్తున్నాయి? హరిదాసులు మనకి ఈ నెల రోజులు మాత్రమే కనపడతారమ్మ. ఈ హ్మ్. ధనుర్మాసంలో మొట్టమొదటి రోజు నుంచి కూడాను ఈ పండగ రోజు వరకు అంటే ఈ కనుమ రోజు వరకు ఈ నెల రోజులు మాత్రమే కనబడతారు. హ్మ్. తర్వాత మనకు కనిపించరు. ఎవరికి తోచినటువంటి ధాన్యాన్ని అంతా కూడాను వారు అక్షయ పాత్ర, హ్మ్. సూర్య భగవానుడు పాండవులకు ఇచ్చినటువంటి అక్షయ పాత్ర ఏదైతే ఉందో ఆ అక్షయ పాత్రని వీరిట్లా హ్మ్. పెట్టుకొని తల మీద పెట్టుకొని వస్తారు. ఎవరికి తోచింది వాళ్ళు ఇస్తూ ఉంటారు. వారి దగ్గర ఉన్నటువంటి ధాన్య రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ, ఇవాళ కొంతమంది ధన రూపంలో కానీ, హ్మ్. ఏదైనా సరే వస్త్ర రూపంలో కానీ, అలా వారికి హరిలో రంగ హరి, హ్మ్. హరి అనరు, హరి అంటారు వాళ్ళు. హ్మ్. అది కొంచెం త్రోగా అంటారు హ్మ్. అని. అంటే మళ్ళీ వీళ్ళ దగ్గర ఒక నియమం ఉందమ్మా. హ్మ్. ఇప్పుడు మా ఇంటి నుంచి మీ ఇంటికి వచ్చారనుకుందాం, మళ్ళీ వెనక్కి పిలిచి రండి స్వామి మీకు తెచ్చాను నేను చాటలో అంటే వెనక్కి రారు మళ్ళీ. హ్మ్. హ్మ్. వాళ్ళ కోసం మనమే పట్టుకొని నించోవాలి. వాళ్ళకి అదొక నియమం ఉంది. హ్మ్. ఇలా నెల రోజులు కూడా వాళ్ళు హరిదాసులు వచ్చేటటువంటిది కాలం ఇది. అంటే ఆ హరికి ప్రతీకే ఈ హరి అని చెప్పి, అందుకని చెప్పి ఈ భూభాగాన్నంతటిని కూడా మోస్తున్నాడు అని చెప్పి, అందుకు గాను మనము ఈ భూభాగాన్నంతా మోస్తున్నావా స్వామి నువ్వు అని చెప్పి కృతజ్ఞతగా మనకున్న దాంట్లో మనము సమర్పించటం అన్నమాట సంతోషంగా. అందుకని చెప్పి హరిదాసులకి ఇవ్వటం. ఇది వెళ్ళిపోయిన తర్వాత ఆ పాట ఆయన ఇంట్లో దింపేసేరు. ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా హరిదాస్కి ఏం చేస్తారు, వారి ఇల్లాలు ఆ పైన ఉన్నటువంటి ఆ అక్షయ పాత్ర ఏదైతే ఉందో దాన్ని తీసి ముందు మొట్టమొదటిగా కాళ్ళు కడుగుతుంది. వెళ్ళగానే భర్తకి కాళ్ళు కడిగిన తర్వాత ఆ అక్షయ పాత్ర దింపుతుంది, ఆవిడే దింపుతుంది. ఈ సంవత్సరానికి సరిపడినటువంటి గ్రాసం అంతా కూడా వాళ్ళకి ఇస్తారనమాట. ఇంకా సంవత్సరం అంతా కూడా వారు దాంతో వారి జీవనాన్ని గడుపుతూ ఉంటారు. కానీ ఇవాళ హరిదాసులు అనేటటువంటిది చాలా వరకు కనుమరుగైపోతుంది. గత సంవత్సరంలో ఒక ప్రత్యక్షంగా అక్కడ పల్నాడు నుంచి ఒక ఆయన వచ్చారు ఇక్కడ హైదరాబాద్కి, చాలా పెద్ద ఆయన. హరిదాసులు అనేటటువంటి వాళ్ళు పూర్తిగా మా వంశంలోనే ఎవరూ లేరండి, నేనొక్కడిని తప్ప. 720 మంది ఉండేవాళ్ళం మేము. వంశంలో ఎవరూ లేరు ఇప్పుడు, ఎవరు దీంట్లోకి రావట్లేదు. నేను ఒక్కడనే, ఇంకా నాకు హార్ట్కి ఆపరేషన్ అయింది 75 సంవత్సరాల వయసులో కూడా నేను ఇంకా దీని మీద ఉన్నటువంటి మమకారంతో నేను వస్తున్నాను అని చెప్పి ఆయన నాతోనే చెప్పారు. గత సంవత్సరమే చెప్పారమ్మా. కాబట్టి మన కళలని అన్నిటినీ కూడాను, మన కళాకారుల్ని, మనకున్నటువంటి పూర్వపు నుంచి ఉన్నటువంటి శోభన ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా మనం పదిలపరుచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది తల్లి. ఇంకా తర్వాత మీరు బసవన్నలు కూడా ఇదే సమయానికి వస్తాయి అన్న. బసవన్నలు కూడా ఇదే సమయానికి వస్తాయి. అంటే శివుడు తన వాహనమైనటువంటి ఎద్దును భూలోకానికి పంపించారని, ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను ఆహారానికి ఇబ్బంది పడకుండా ఉండేందుకు గాను ఆ సాగుకు సరిపోయినటువంటి, అంటే భూమి మొత్తాన్ని కూడా సాగుబడి చేయడానికి ఎడ్ల బండిని ద్వారా ఎద్దుని అంతటిని కూడా పంపించడం జరిగిందండి. అందుకు ఈ బసవన్నలకి కృతజ్ఞతగా మనము ఈ విధంగా చేయటం జరుగుతుంది తల్లి.